నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. వ్యవసాయం చేయటం నామూషి కాదని, వ్యవసాయం ద్వారా పరిశ్రమల కంటే ఎక్కువ ఆదాయం తీసుకొచ్చేలా అధునాతన పద్ధతులు రావాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం శ్రీకృష్ణదేవర కాపు కళ్యాణ మండపం వేదికగా నూతనంగా నియమితులైన కొత్తపేట బ్లాక్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, రావులపాలెం కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు కెవి సత్యనారాయణ రెడ్డి తదితరులతో కలిసి హాజరైన ఎమ్మెల్యే బండారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కొత్తపేట బ్లాక్ ఆత్మ కమిటీ చైర్మన్ గా నియమితులైన జక్కంపూడి సీతారామకృష్ణ బాలాజీ, జిల్లా రైతు సలహా కమిటీ సభ్యుడిగా నియమితులైన కుదప కృష్ణమూర్తి, కమిటీ సభ్యులు తదితరులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యవసాయం నుంచి 10,000, 15,000 కౌలు వస్తే చాలు అని కొందరు రైతులు అనుకుంటున్నారని, అలా కాకుండా వ్యవసాయాన్ని స్వయం సమృద్ధికి ఆలంబనగా మార్చుకోవాలన్నారు. వ్యవసాయం లాభసాటి, వ్యవసాయం పరిశ్రమ కంటే ఎక్కువ ఆదాయం తేవచ్చు. వ్యవసాయం నామోసి కాదు. నా వ్యవసాయం నేను చేసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడి నాకు తగ్గ ఆదాయాన్ని నేను తెచ్చుకుంటున్నానని సగర్వంగా తలెత్తుకు తిరిగే విధంగా వ్యవసాయ ఆధునాతన పద్ధతులు రావాలి. దానికోసమే నేటి యువకుడు బాలాజీ లాంటి యువకుడు నడుము బిగించాలి. ఆత్మ కమిటీ చైర్మన్ గా చక్కటి యువకుడికి అవకాశం ఇచ్చాం. మన నియోజకవర్గంలో రైతుల కోసం రైతులు కోరుకుంటా ఉన్నాను. దానికి తగ్గ మద్దతు ప్రభుత్వం నుంచి ఏం కావాలి, పాడి రైతులకు ఏ విధమైన అండ కావాలి, వ్యవసాయానికి సంబంధించిన ఒప్పందంతో ఎటువంటి పరిశ్రమలు పెట్టుకోవచ్చు, సంక్షోభం నుంచి సంక్షేమంగా ఏ రకంగా మనం మారవచ్చు, ఇవన్నీ కూడా ఆలోచించాలనుకునే సందర్భంలో ఆలోచన తాతగా చక్కటి వ్యవసాయ కుటుంబం జగ్గపూడి వెంకటస్వామి గారు మీ అందరికీ తెలుసు. వారు ఆత్మకమిటీగా చైర్మన్ గా చేశారు, మండల పార్టీ జనరల్ సెక్రటరీగా చేశారు. మళ్ళా ఆయన వారసుడు మండల పార్టీ సెక్రటరీగా ఆత్మ కమిటీ చైర్మన్ గా ఉండడం అనేది చాలా అరుదు. మరి తండ్రికి మించిన తనయుడిగా చక్కటి కార్యక్రమం ఈనాడు ఇక్కడ ఆత్మహత్య చేశారు. నాకు కూడా తెలియదు, ఏదో గుండె మర్పించేద్దాం వచ్చారు. నాకు కాస్త ఒక 50%, 40% యువ రక్తం కొత్త రక్తం రావాలి. కుర్రోళ్ళు వస్తే పెద్దవాళ్ళు సలహాలు ఇచ్చి నడిపిస్తే, అంటే మీరేంటి కుర్రోడు అంటారేమో, నాకు రాకుండా గారు అంటాడా అంటే నాకు పక్కన అనుకుంటున్నా చూడబడుతుంది. మేము ఉండాలి, మమ్మల్ని పక్కన మరి కాదు. మేము చాలా గట్టి మరి కృష్ణమూర్తి గారు అనుభవించారు వ్యవసాయం మీద ప్రకృతి సేద్యం కంటే ఆయన మన నియోజకవర్గం మొట్టమొదటి వ్యక్తి కృష్ణమూర్తి గారు. ప్రకృతి సేద్యం సేంద్రీయ వ్యవసాయం చక్కటి కుర్రోళ్ళందరూ ఉత్సాహవంతులు ఉన్నారు, చురుగ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అండగా జక్కంపూడి బాలాజీ గారు వారి టీం ఆత్మ టీంకి అండగా మేము అందరూ ఉంటాం. మరి రైతు అధ్యక్షులు ఉన్నారు ఆకుల రామకృష్ణ గారు, ఆయన మంచి రైతు రంగం మీద అనుభవం వ్యక్తి, రాష్ట్ర స్థాయిలో తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి. అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా ఏదైనా ఉండే వ్యవసాయ పరంగా మార్కెటింగ్ కమిటీగా వ్యవసాయ సంస్థలు అన్ని పట్టుకోవచ్చు. ఆయన స్వయంగా రైస్ మిల్లరు, రైతు. మొన్న కూడా ఎరువుల దుకాణం పెట్టాలంటే మార్కెటింగ్ కమిటీలో పరిగెట్టుకుని ఓపెన్ చేయించారు. రైతులకు అందరికీ అందుబాటులో ఉండాలి. ముందు బయట 300 అమ్ముతున్నారండి, మనం ఇక్కడ 270 రూపాయలకి, మనం 267 రూపాయలకి మనం ఇవ్వచ్చు అంటే వెంటనే నేను వచ్చి ఓపెన్ చేయడం జరిగింది ప్రారంభించాలంటే. అందుకని మా సీని గారు, మేమందరం కూడా, మా నాన్నగారు కూడా వ్యవసాయ కుటుంబమే, మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మా తమ్ముడు సీని గారు కానీ, నేను కానీ, సుబ్రహ్మణ్య గారు కూడా మన నియోజకవర్గంలో అవగాహన ఉన్న మన నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని రకాల సహకరిస్తూ మంచి సలహాలు ఇచ్చి ఇలాగ మంచి ఆశీస్సులు ఇచ్చారు బాలాజీ గారికి. బాలాజీ అనే నేను కొత్తపేట బ్లాక్ రైతు సలహా కమిటీ చైర్మన్ గా ఎంపిక అయినందుకు మరియు ఎంపిక చేసిన ఆత్మ మరియు వ్యవసాయ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పేరు అనుకోండి. సీతారామకృష్ణ బాలాజీ అనే నేను
ఆత్మ మార్గదర్శకాలకు అనుగుణంగా నాకు అప్పగించిన లేదా నా ద్వారా నిర్వహించవలసిన లేదా చేయవలసిన ఏవైనా రైతువారీ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నా బాధ్యతగా తీసుకుని నిర్వహిస్తానని మరియు ఆత్మ పరిధిలో అలా వ్యవసాయ మరియు అనుబంధ రంగాలను రైతులకు ఉపయోగపడే అన్ని రకాల సేవా కార్యక్రమాలకు ఏ విధమైన భేదాభిప్రాయాలు లేకుండా క్రమశిక్షణ పాటిస్తూ నాకిచ్చిన కర్తవ్యమును సేవా దృక్పథంతో శ్రద్ధగా నిర్వహించదని తెలియజేస్తున్నాను. దేశ మరియు రాష్ట్రాలకు వెన్నెముకగా ఉంటూ నిరంతరం ప్రజలకు అన్నం పెట్టే రైతన్నకు సేవలు అందించడం నా బాధ్యతగా భావిస్తూ ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. మిమ్మల్ని ఎంపికైనందుకు మరియు ఎంపిక చేసిన ఆత్మ మరియు వ్యవసాయ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకేం చెప్పండి. నేను ఆత్మ మార్గదర్శకాలకు అనుగుణంగా నాకు అప్పగించిన లేదా నా ద్వారా నిర్వహించవలసిన లేదా చేయవలసిన ఏదైనా రైతువారీ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నా బాధ్యతగా తీసుకుని నిర్వహిస్తానని మరియు ఆత్మ పరిధిలో గల వ్యవసాయ మరియు అనుబంధ రంగాల రైతులకు ఉపయోగపడే అన్ని రకాల సేవా కార్యక్రమాలు ఏ విధమైన భేదాభిప్రాయాలు లేకుండా క్రమశిక్షణ పాటిస్తూ నాకు ఇచ్చిన కర్తవ్యమును సేవా దృక్పథంతో శ్రద్ధగా నిర్వహించదని తెలియజేస్తున్నాను. దేశ మరియు రాష్ట్రాలకు వెన్నెముకగా ఉంటూ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నకు సేవలు అందించడం రైతులకు అందుబాటులో ఉంటానని ప్రమాణం చేస్తున్నాను.